మీరిక్కడికి పని చేయటానికి వచ్చారు, తాగి పడిపోవటానికి కాదు. మేము పని దేనికోసం చేస్తాం? డబ్బుల కోసం. ఆ డబ్బులు మా దగ్గర ఉంటే పని ఎందుకు చేస్తాం? తాగి పడుకుంటాం. సరే, ఈరోజు మీ దగ్గర డబ్బులున్నాయి, తాగి పడుకుంటారు. రేపు డబ్బులు అయిపోయిన తర్వాత మీకు పని కావాలి కదా, అప్పుడేం చేస్తారు? రేపు మాకు డబ్బులు వస్తాయి, రేపు మేము తాగుతాం. మాకు మీ పని అక్కర్లేదు, మీ డబ్బులు అక్కర్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి అలా మాట్లాడుతున్నావు? పని చేయకపోతే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు మీకు? మాకు డబ్బులు ఇచ్చేవాడు ఇస్తాడు, మీకెందుకు ఇవన్నీ? ఎలానమ్మా? గాయత్రి, వీళ్ళతో ఇలా కాదు, చెప్తాను వీళ్ళ పని. ఏం చేస్తున్నావక్క? వీళ్ళు మారి పని చేయాలంటే మన నాన్న బుజ్జి కన్నా అని చెప్తే వినరు. మరి ఎలా వింటారక్క? ఎవరు చెప్తే వింటారు? ఏ మగాడైనా బయట వాళ్ళు చెప్తే వింటారో లేదో కానీ భార్య చెప్తే ఖచ్చితంగా వింటారు. అంటే ఇప్పుడు మనం వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్దామా? అవును, వాళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళకి కోటింగ్ ఇప్పిస్తే గాని వినరు. మంచి ఐడియా అక్క, పద. ఇంకెందుకు ఆలస్యం? అదిగోండి, మీ వాళ్ళని చూడండి, పనికి రమ్మంటే తాగేసి పనిలోకి రావడం లేదు. ఆయన వీళ్ళు తాగి ఇక్కడ కూర్చుంటే మీకు డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు ఎవరిస్తారు మీకు? ఏమోనమ్మా, 2-3 రోజుల నుంచి ఇంట్లో డబ్బులు బాగానే ఇస్తున్నాడు. అసలు పనులేం చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి? అయినా తాగి పనిలోకి వెళ్ళకపోతే రేపు మీ భవిష్యత్ ఏంటండి? ఏవోనమ్మా, వాళ్ళేం చేస్తే మాకెందుకు, మాకైతే డబ్బులిస్తున్నారు. గాయత్రి, నువ్వాగు, వీళ్ళతో నేను మాట్లాడతాను. సరేనమ్మా, నీ భర్త ఏం చేసినా నీకు అనవసరం. నీకు ప్రతిరోజు డబ్బులిస్తే అంతే చాలు కదా? అంతే కదమ్మా. సరే, నీ భర్త తాగి పడిపోయినా మీకు ఏమీ సమస్య లేదు. తాగి తాగి మీ భర్త ఆరోగ్యం చెడగొట్టుకున్నా మీకు ఏ పట్టింపు ఉండదు, అంతే కదా? మీరు మీ భర్త ఇస్తున్న డబ్బుల్నే చూస్తున్నారు కానీ పాడైపోతున్న మీ భర్త ఆరోగ్యం చూడడం లేదు. రేపు ఇలాగే తాగి తాగి మీ భర్తకి ఏమైనా అయితే మీకు తెలీదు. డైలీ మందు తాగితే ఎంత నష్టమో మీకంటే ఎక్కువ నాకు తెలుసు. అక్క, మా నాన్న కూడా ఇలాగే ప్రతిరోజు 3 పూట్ల తాగేవాడు. ఆయన అలా తాగడం వల్ల మేము ఎంత ఇబ్బంది పడ్డామో, ఆయన ఆరోగ్యం పాడవడం వల్ల మేము ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో అవి మాకు మాత్రమే తెలుసు. అక్క, మన నాన్న ఎప్పుడు తాగారు? గాయత్రి, ఇలా మనం ఎమోషనల్గా చెప్తేనే వాళ్ళు కనెక్ట్ అవుతారు. నువ్వు మధ్యలో నా ఎమోషన్కి బ్రేక్ వేయొద్దు. పక్కనే నుంచుని నువ్వంతా చూస్తూ ఉండు. నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను కదా. సరే సరే అక్క, అలాగే కానీ. ఇప్పుడు నీ భర్త ఆరోగ్యంగా ఉన్నాడు, డబ్బులు వస్తున్నాయి కదా అని మీరేమీ పట్టించుకోకుండా అలా ఉంటే రేపొద్దున్న ఏ కిడ్నీయో, ఏ లివరో, ఏ గుండో పాడైపోతుంది. అప్పుడేం చేస్తారు మీరు? వాళ్ళు టైంకి పని చేసుకుని మీరు పెట్టిన ముద్ద తింటూ హాయిగా ఉండడం కావాలా?
లేకపోతే మీ భర్తలు హాస్పిటల్ పాలయ్యి రోగాలతో నానా అవస్థలు పడుతూ ఉంటే అవి చూసి తట్టుకోలేని బాధలు కావాలా మీకు? లేదు, మా భర్తల ఆరోగ్యం మంచిగా ఉండాలి. అయితే వెళ్ళండి, మీ భర్తల్ని ఆ తాగుడు వ్యసనం మాన్పించి పనుల్లోకి వచ్చేలా చేయండి. లేకపోతే మీ భర్తలు మీకు దక్కరు, మీ పసుపు కుంకుమలు నిలబడవు. చాలా థ్యాంక్స్ అమ్మా, మా అందరి పసుపు కుంకుమలు కాపాడాడు. వెళ్ళండి, వెళ్ళి మీ భర్తలు పనిలోకి వచ్చేలాగా వాళ్ళకి బుద్ధి చెప్పండి. వెళ్ళండి. హే పదండి 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 పదండి. చూడండి తాగి ఎలా పడుకున్నారో. పదండి వాళ్ళ సంగతి చెప్దాం. ఏమయ్యా, పనిలోకి వెళ్ళమంటే తాగి పడుకున్నావేంటి? పైకిలే. వాళ్ళు అలా ఎందుకు మాట వింటారే? 4 తగిలిస్తే వింటారు. తగిలించండి. ఇంక తాగవే, వదిలేస్తావే. అమ్మ, వదిలే. అయ్యా. పద. పదండి. అమ్మా. పదండి. పదండి. అమ్మా తప్పైపోయిందమ్మా. రేపటి నుంచి పనులకు వస్తామమ్మా. మమ్మల్ని క్షమించమ్మా. సరే, ఆగిపోయిన ఆ ఇంటిని మీరు డబుల్ డ్యూటీ చేసైనా సరే చాలా వేగంగా పూర్తి చేయాలి. అలాగే చేస్తామమ్మా. వెంటనే వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళండి. వస్తామమ్మా. అక్క, సూపర్ ప్లాన్ అక్క. నువ్వు ఎమోషనల్గా మన నాన్న గురించి కట్టుకథ అల్లి చెప్పి మరీ వాళ్ళని తెలివిగా మన దారిలోకి తీసుకొచ్చావు. కట్టుకదేంటి, మా నాన్న కథ చెప్పాను, వాళ్ళు కన్విన్స్ అయ్యారు. గాయత్రి, ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? పద, మనం వెళ్దాం. నానా అనంత్, త్రిపుర గాయత్రి ఇద్దరు బయటకు వెళ్లారు, ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో నాన్న. సరే.